ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ కుండే డిమాండే వేరు. ఇప్పుడు దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వస్తున్నాయి. దీంతో భాషా భేదం లేకుండా యాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా కలిసి వర్క్ చేస్తున్నారు. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ తెలుగులో సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఇవాల్టికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజారాణితో డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోలతో వరుసగా 3 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు అట్లే. ఎప్పటి నుండో తెలుగులో ఎన్టీఆర్, వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమా చేస్తాడనే న్యూస్ కాస్త గట్టిగానే వినిపించింది. కానీ ఎందుకో మెటీరియలైజ్ కాలేదు. కట్ చేస్తే టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. బాద్షా షారుఖ్ ఖాన్తో జవాన్ లాంటి సాలిడ్ సూపర్ హిట్ కొట్టాడు. ఈ మధ్య దళపతి విజయ్, షారుఖ్ ఇద్దరు అట్లే మల్టీ స్టారర్ చేస్తే యాక్ట్ చేస్తామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అట్లే ఆ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒకవేళ అలాంటి బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కనుక చేస్తే దాని కలెక్షన్లు 3,000 కోట్లు రావాలి అనేది తన కోరిక అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అట్లే. తెలుగు సినిమా విషయానికొస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాడు. ఇక వీరి కాంబోలో సినిమా కోసం ప్లాన్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అట్లే వినిపించిన కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అల్లు అర్జున్ అట్లే అనిరుద్ కాంబో కన్ఫర్మ్ అయిందని, పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే మూవీ ఇదేనని, జనవరి నెలాఖరు వరకు అగ్రిమెంట్స్, ఫైనల్ కన్ఫర్మేషన్ లాంటివి కంప్లీట్ అయిపోతాయని తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.